హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 9వ తరగతి ఉపాధ్యాయుడు వేర్వేరు పిల్లలకు వివిధ కృత్యాలను అభ్యాసంగా ఇచ్చారు. దీనికి అతి ప్రధాన కారణంగా మీరు దీనిని భావిస్తారు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 4, ప్రతి ఒక్క పిల్లవాడు ప్రత్యేకుడు. నెక్స్ట్ క్వశ్చన్. మీ తరగతిలో ఒక విద్యార్థి ఎక్కువ దయ, నిదానం మరియు న్యాయబుద్ధి గలవాడు. పాఠశాలలోని పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ అతన్ని వివేకానందునిగా పిలుస్తారు. ఫ్రాయిడ్ ప్రకారం అతని మూర్తిమత్వ స్థితి. ఆన్సర్ ఆప్షన్ 3, అధ్యాహం. నెక్స్ట్ క్వశ్చన్. మీ తరగతిలో సిద్ధార్థ ఎప్పుడు దెబ్బలాడుతుండడం మీరు గమనించారు. అతని అనుచిత ప్రవర్తనను సరిదిద్దటానికి నువ్వు అనుసరించే పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 3, కారణాన్ని విశ్లేషించి కౌన్సిలింగ్ ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇంద్రియ జ్ఞాన పునర్వ్యవస్థీకరణ అనేది ఆలోచన యొక్క ప్రక్రియ మరియు ఫలితానికి సంబంధించి ఉంటుందని అవినాష్ నమ్ముతారు. ఇది క్రింది సిద్ధాంతానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 1, గేస్టాల్ట్ సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్. రాజేష్ తన సిలబస్ను క్రమకాలాల్లో పునశ్చరణ చేయడం ద్వారా ఈ స్మృతిని బలోపేతం చేసుకుంటాడు. ఆన్సర్ ఆప్షన్ 3, దీర్ఘకాల స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్. హోంవర్క్ చేయడం అంటే రేఖకు ఇష్టం ఉండదు. టీచర్ ఆమె యొక్క హోంవర్క్ చేయడంలోని నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ఆమె తరగతి సాధనను మెచ్చుకోవడం ప్రారంభించింది. ఉపాధ్యాయురాలను సంతోషపరచడానికి ఆమె హోంవర్క్ చేయడంలో రెగ్యులర్గా మారింది. ఇది క్రింది దానికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 3, ధనాత్మక పునర్బలనం. నెక్స్ట్ క్వశ్చన్. రత్నాకర్ 10వ తరగతిలో తెలివైన విద్యార్థి. తన పేపర్ను కాపీ కొట్టడానికి నిరాకరించినందున అతని క్లాస్మేట్ రవి రత్నాకర్ను మూఢుడు అని నిందించాడు. ప్రజ్ఞాలబ్ధి ప్రకారం రవి మాటలు తప్పు. అందుకు కారణం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3, రత్నాకర్ తెలివైనవాడు. నెక్స్ట్ క్వశ్చన్. కమల మంచి సర్దుబాటు గల అమ్మాయిగా ఉపాధ్యాయులచే నిర్ణయించబడింది. క్రింది లక్షణాలలో ఆమెకు సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 4, ప్రపంచం గురించి అవాస్తవ దృక్పథం. నెక్స్ట్ క్వశ్చన్. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం క్రింది ప్రవచనాలలో ఒకటి మానవుని ప్రాథమిక అవసరాలకు సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 3, గోపికి ఆకలిగా ఉంది, ఆహారం అవసరంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. చంద్రశేఖర్ 10వ తరగతి ఇంగ్లీష్ టీచర్. ప్రతి విద్యార్థి అతనిని ఇష్టపడతారు. దీనికి కారణం అతడు. ఆన్సర్ ఆప్షన్ 2, జట్టు చర్చల్లో పాల్గొనడానికి వారికి అనుమతి ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. శిరీష పేరెన్నిక్గా కన్నా జిమ్నాస్టిక్ క్రీడాకారిణి. ఆమె తన శరీరాన్ని ఆ విధంగా ఎలా పంచుకోగలుగుతుందని అందరూ ఆశ్చర్యపోతుంటారు. బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం ప్రకారం శిరీష కలిగి ఉన్న ప్రజ్ఞారకం.
ఆన్సర్ ఆప్షన్ 4 శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్. దుర్గకు రోడ్డు ప్రయాణంలో తలకు గాయమైంది. దీనివల్ల ఆమె తన గతాన్ని మర్చిపోయింది. సైకియాట్రిస్ట్ సంప్రదిస్తే ఈ స్థితి క్రింది రకానికి చెందిన విస్మృతిగా చెప్పాడు. ఆన్సర్ ఆప్షన్ 2 అమ్నిషియా. నెక్స్ట్ క్వశ్చన్. ఒక స్త్రీ ఒక చిన్న అమ్మాయిని దత్తత తీసుకుంది. ఒకరోజు ఆ అమ్మాయి ఆమెను అమ్మా అని పిలిచింది. వెంటనే ఆమె కౌగిలించుకొని ఆ పాపను ముద్దాడింది. దీని ద్వారా ఆ అమ్మాయి ఆమెను అమ్మా అని పిలవడం అలవాటు చేసుకుంది. ఇచ్చట ఇమిడి ఉన్న అభ్యాసన సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ 4 కార్యసాధక నిబంధన. నెక్స్ట్ క్వశ్చన్. పదాలలోని అక్షరాలను వెనక నుండి ముందుకు అక్షరాలను అద్దంలో కనపడే రీతిలో రాస్తున్నట్లు గీత అనే విద్యార్థిని హోంవర్క్ను దిద్దుతున్న టీచర్ గమనించింది. గీతకు గల ఈ వైకల్యం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 డిస్గ్రాఫియా. నెక్స్ట్ క్వశ్చన్. హిస్టరీ సబ్జెక్టుల్లో తనకు గల జ్ఞానంతో ఎకనామిక్స్ పరీక్షలను సులభంగా పూర్తి చేయగలనే విశ్వాసంతో భాస్కర్ ఎకనామిక్స్ సబ్జెక్టును ఎంపిక చేసుకున్నాడు. ఇది విన్న అతని ఫ్రెండ్ జ్ఞాని నవ్వాడు. దీనికి కారణం ఇచ్చట జరిగే అభ్యసన బదలాయింపు. ఆన్సర్ ఆప్షన్ 3 శూన్య బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్. రష్మిత లిఖితల మానసిక వయసులను మీరు మాపనం చేయగా వారిద్దరూ 15 సంవత్సరముల మానసిక వయసు కలిగి ఉన్నట్లుగా కనుగొన్నారు. పాఠశాల రికార్డులు రష్మిత శారీరక వయసును 15 సంవత్సరములుగా, లిఖిత శారీరక వయస్సును 12 సంవత్సరాలుగా సూచిస్తున్నాయి. క్రింది వాటిలో మీరు అనుకునే సరి అయిన ఊహ. ఆన్సర్ ఆప్షన్ 2 రష్మిత కంటే లిఖిత ఎక్కువ ప్రజ్ఞాలబ్ధి స్థాయిలను కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. గోపాల్ ఉద్వేగ స్థిరత్వం గలవానిగా చెప్పబడతాడు. అతడు కలిగి ఉండని లక్షణం. ఆన్సర్ ఆప్షన్ 1 సాంఘికంగా ఆశించబడిన రీతిలో ఉద్వేగాలను వ్యక్తపరుస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్. బీఈడి కోర్సుకు చెందిన ఛాత్రోపాధ్యాయులు ప్రతిభావంతులైన విద్యార్థుల గురించి క్రింది అభిప్రాయాలు వ్యక్తపరిచారు. సరికాని అభిప్రాయాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రతిభావంతులైన పిల్లలు సులభ బౌద్ధిక కృత్యాలను మాత్రమే చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్. చందు తనలో జరిగే ప్రతి భౌతిక మార్పుకు కారణం ఏదో ఒక వ్యాధి సోకిందని అనుమానపడడం, పదే పదే ఆలోచించడం చేస్తాడు. డాక్టర్ ఏ రుగ్మత లేదని చెప్పినా నమ్మడు. ఇది ఈ రకపు మానసిక రుగ్మత్వగా పిలువబడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 స్వ శరీర దుశ్చింత. నెక్స్ట్ క్వశ్చన్. సురేష్ అభ్యసనంలో సంప్రదాయ పద్ధతులను ఉపయోగిస్తాడు. పాఠ్యాంశానికి సంబంధించిన నిర్దిష్ట ఉదాహరణలను విచారిస్తాడు. అతడు నిర్దిష్ట ఆలోచన ధోరణి, ప్రామాణికమైన ఆపరేటింగ్ విధానాన్ని కలిగి ఉంటాడు. ఇతని అభ్యసన రకం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 వాస్తవాల అభ్యసనం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.